నేను మాత్రం నీతో ఉండాలనే కోరుకుంటాను. ఏంటి? అదే బావా, అది మనమందరం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పాను. అది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మళ్ళీ మనం కలుస్తామా? విడిపోవడానికి మన ఏమన్నా ఇండియా పాకిస్తానా? ఏదో చిన్న చిన్న కారణాల వల్ల ఇప్పుడు దూరంగా ఉంటున్నాం. ఎప్పటికైనా కలవాల్సిందే కదా. ఆ మాట నిజమవ్వాలని నేను కోరుకుంటాను బావా. తప్పకుండా జరుగుతుందిలే. కానీ ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావంటే దానికి ఏదో కారణం ఉండుంటుంది. ఏంటది? జానకి గురించి బావా. తను ఏ తప్పు చెయ్యదు అని మనకు తెలుసు కదా. నీకు మంచి ఫ్రెండ్ కూడా. అందుకే జానకి విషయం నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. అది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు భూమి. అన్నయ్య అంతా ఎంక్వైరీ చేస్తున్నాడు. జానకి ఎలాంటి ప్రాబ్లం రాదు. జానకి మీద మా బ్రోకి ఎంత కోపం ఉన్నా తన నిజాయితీ మీద అంతే నమ్మకం ఉంది. అందుకే జానకి విషయంలో ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు. నువ్వు ధైర్యంగా ఉండు. సరే బావా, నిన్ను చూడాలనుంది. నాకు నిన్ను చూడాలనే ఉంది. కానీ నేను మీ ఇంటికి వస్తే మీ నాన్న ఏమంటారో అని నాకు భయం వేస్తుంది. అదే నువ్వే ఇక్కడికి వస్తే అత్తయ్య నిన్ను చూస్తుందని భయం వేస్తుంది. అందుకే మనం ఇలా ఫోన్లో మాట్లాడుకుందాం. అదిగో వీలైతే వీడియో కాల్ చేసుకుందాం. ఓకే? సరే బావా. బాయ్ బాయ్. టేక్ కేర్. ఏంటి భూమి మాటలేదో తేడాగా ఉన్నాయి. ఏముండదులే, మనకు చాలా పనులు ఉన్నాయి. నువ్వు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది బావా. ఎప్పటికైనా మనం కలుస్తామని. కానీ ఎప్పటికైనా నా మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్పాలి. నా జీవితాన్ని నీతో పంచుకోగలగాలి. ఏంటి ఎస్ఐ గారు, మీరు చేసిన సహాయానికి కావలసినన్ని గిఫ్ట్లు ఇచ్చాను కదా, మళ్ళీ ఫోన్ చేశారంటే? స్టేషన్లో కేసులు సీరియస్గా తీసుకోండి సార్. కానీ నాకు కాసులు ఇచ్చే వాళ్ళ విషయంలో మాత్రం చాలా సిన్సియర్గా ఉంటాను. అందుకే మీకు ఫోన్ చేశాను. మీలాంటి వాళ్ళు మాకు విధేయులుగా ఉన్నారు కాబట్టే మేమిక్కడ ఏమనుకుంటే అక్కడ అది జరుగుతుంది. ఇంతవరకు మన లెక్క ప్రకారం అలాగే జరిగింది సార్. కానీ ఇక మీదట మన లెక్కలు మారిపోతాయేమోనని డౌట్గా ఉంది. చూసుకోండి. మీకు రావాల్సింది మీకు వచ్చేసింది కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? అయ్యో, మీరంటే నాకు గౌరవం ఉందండి. అందుకే హెచ్చరిస్తున్నాను. మీ మేనల్లుడు భార్గవ్ మా పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఎందుకు? మీ తమ్ముడి గురించి ఎంక్వైరీ చేయడానికి. మీరన్ని ఫోన్లో చెప్పారు కదా, మళ్ళీ ఏం తెలుసుకోవడానికి వచ్చాడు? అదే, అసలు తను ఏ టైంకి వచ్చాడు, మేము ఎక్కడ అరెస్ట్ చేశాము, ఎప్పుడు స్టేషన్కి తీసుకొచ్చాము, ఇలా ప్రతిదీ మినిట్ టు మినిట్ అడిగాడు. అతని మాట తీరు చూస్తుంటే డౌట్ వచ్చినట్టుగా ఉంది. ఎందుకైనా మంచిదని మీ తమ్ముడిని జాగ్రత్తగా ఉండమని చెప్దామని ఫోన్ చేస్తే మీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సార్. అందుకే మీకు ఫోన్ చేశాను. అంతా మనం అనుకున్నట్టే చెప్పారు కదా, ఎక్కడా తడబాట్లేదు కదా? నా సర్వీస్లో ఇలాంటి కేసులు ఎన్ని చూసుంటాను సార్. అందుకే నాకు ఏ టెన్షను లేదు. కానీ ఇదే ఎంక్వైరీ మీ తమ్ముడి దగ్గర చేస్తే మాత్రం తను చెప్పే సమాధానానికి నేనిచ్చిన ఆన్సర్ని రెండు కలిపి చూస్తాడు. తేడా వస్తే తాట తీస్తాడేమో అని చిన్న టెన్షన్గా ఉంది. అందుకే విశ్వాసంగా మీకు కాల్ చేశాను. మీ తమ్ముడిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు, మంచి విషయం చెప్పారు. ఇక ఈ విషయం బయటకు రాకుండా నేను చూసుకుంటాను. దుర్గమ్మ, ఏమిది?
ఏమైంది దుర్గమ్మ? అమ్మా దుర్గమ్మని ఇక్కడే చంపారు అంటే ఇక్కడ ఏదో ఒక రకమైన సాక్ష్యం ఉండి ఉండొచ్చు. దాని గురించి వెతకాలి. హే! బుద్ధుందా నీకు? ఎందుకలా భయపెడుతున్నావు? ఏంటి జానకి, నువ్వు ధైర్యానికి ప్రతీక కదా. కొమ్మ అడ్డం పెట్టుకుని నవ్వుతున్న వాళ్ళని చూసి భయపడుతున్నావు. హ, నీ గురించి అందరూ గొప్పగా చెప్తుంటారు. నువ్వు చూస్తే పిరికిదానిలా ఉన్నావు. అనుకోకుండా జరిగితే ఎవరైనా భయపడతారు, కానీ ధైర్యంగా అడుగు ముందుకు వేయటమే ఈ జానకి తెలుసు. అంటే ఏంటి? ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నావా? ఆ రోజు దుర్గమ్మ ఇక్కడే చనిపోయింది, ఇలాగే చనిపోయింది, నేను ఈ టైంకి వచ్చాను, కత్తిని ఇలా తీశాను, నింద నా మీద పడిందని సీన్ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నావా? కాదు, నీలాంటి దుర్మార్గుడు ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు కదా. ఆ తప్పే ఆధారంగా మారి మీ పాపం పండేలా చేస్తుంది. అందుకే దానికోసం వెతుకుతున్నాను. అంటే మేమే చంపామని నువ్వు ధర్మపీఠం దగ్గర నిరూపించేసి మా వదిన గారితో చూసారా? మీ జయసింహ ఎంత దుర్మార్గుడు, ప్రాణాలు తీసే రాక్షసుడని అందరి ముందు నన్ను విలన్గా క్రియేట్ చేసి నువ్వు హీరోయిన్గా గెలిచేద్దామనుకుంటున్నావా? హ, అంత సీన్ లేదమ్మో. నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవ్వరూ దాచలేరు. అగ్నిపర్వతంలా బద్దలై మీలాంటి పాపాత్మల పని పడుతుంది. బాగుంది. స్టేటస్లో పెట్టుకుంటే చూసిన వాళ్ళు లైక్స్ కొడతారు, కానీ ఇలా నువ్వు లైవ్లో చెప్తుంటే వినడానికి చాలా చిరాగ్గా ఉంది. తప్పు చేసి తప్పించుకోగలరు అనుకుంటున్నావు. అది జరగదు అని ఒక్కసారి గుర్తు చేసుకుంటే నీకే మంచిది. జయసింహ ఎక్కడ చచ్చావురా? ఫోన్ చూస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో? నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. మొత్తం మన తలరాతలు మారిపోయేలాంటి విషయం ఎస్ఐ నాకు చెప్పాడా? నీకు చెప్పి జాగ్రత్తగా ఉండమందామనుకుంటే నువ్వెందుకు ఫోన్ ఎత్తటం లేదో? చూడు జానకి, మేమే తప్పు చేశాము, కానీ నువ్వు నిరూపించలేవు. ఇప్పుడు నీ చేతిలో ఫోన్ కూడా లేదు. నేను మాట్లాడి మొత్తం రికార్డ్ చేసి ధర్మపీఠం దగ్గర చూపించడానికి. ఆ రోజు దుర్గమ్మని నేనే చంపాను. నువ్వు నన్నే చూసావు. మా వాళ్ళు కూడా పారిపోయారు, కానీ అయినా నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. ఎందుకంటే సాక్ష్యాధారాలు మొత్తం నేను చెరిపించేశాను. ఇంక నువ్వు నేరస్తురాల్లా మిగిలిపోవాలి. దోషిగా అందరితోనూ తిట్లు తినాలి. మమ్మల్ని సాధించాలని చూసిన నీకు మేమిచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాందా? సాక్ష్యాన్ని చెరిపేశాననుకుంటున్నావు, కాని నీకన్నా ఆ దేవుడు గొప్పవాడు. ఖచ్చితంగా ఏదో ఒక ఆధారాన్ని ఉంచి తీరుతాడు. నీ పాపం పండటానికి
ఇంకెంత సమయం లేదు. ఈ పిచ్చి ఆనందం మానేసి చేసిన తప్పుకి ఇప్పటికైనా పశ్చాత్తాపట్ట నేర్చుకో. పాపం జానకి ఏదో అద్భుతం జరుగుతుందని ఇంకా చూస్తోంది. జానకి, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అది ఇప్పుడే పోదు, నిన్ను జిడ్డులా వెంటాడుతూనే ఉంటుంది. రే, లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయి. ఛ! ఏంటి డాడ్ ఇక్కడున్నావు? ఇప్పుడు నా మైండ్ ఏం బాగాలేదు, నన్ను డిస్టర్బ్ చేయకమ్మా. ఏమైంది? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఎన్నిసార్లు ట్రై చేసినా మీ బాబాయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అంతే కదా, ఫోన్ సైలెంట్ లో ఉండుంటుంది. చూసాక తానే చేస్తాడులే, దానికెందుకు ఇంత టెన్షన్ పడ్డాం? వాడికి అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఈలోగా భార్గవ్ వాడికి ఎదురయ్యాడు అంటే లేనిపోని ప్రమాదం. అయినా భార్గవ్ బాబాయ్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? మీ బావ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐని ఎంక్వైరీ చేశాడంట. ఏంటి? అవును, మీ బాబాయ్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు అని ఇలా ప్రతిదీ డీటెయిల్డ్గా అడిగి తెలుసుకున్నాడంట. ఇదే విషయం మీ బాబాయ్కి చెప్దామంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను ఎప్పటి నుంచో ఫోన్ చేస్తుంటే వాడు లిఫ్ట్ చేయడం లేదమ్మా. అందుకే నాకు టెన్షన్గా ఉంది. మరి ఇక్కడ నిలబడి టెన్షన్ పడితే ప్రయోజనం ఏముంది డాడ్? వెంటనే ఇంటికి వెళ్ళి బాబాయ్తో ఈ విషయం చెప్పాలి కదా. వీడు ఫోన్ ఎత్తడం లేదని అమ్మకు ఫోన్ చేశాను, వాడు ఇంట్లోనే లేడంట. ఇప్పుడు ఎలా డాడ్? అదే అర్థం కాక నేనిక్కడ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. రే జయసింహ, ఎక్కడున్నావరా? ఇదేంటి అన్న ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? ఏదైనా అర్జెంటు ఏంటో. అదిగో వాడే ఫోన్ చేశాడు. హలో హలో హలో. రేయ్, ఏమైందిరా నీకు? ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నాడు? ఏంటి భార్గవ్, ఇక్కడికి వచ్చావు? నీతో మాట్లాడాలని చాలా చోట్ల వెతికాను. ఇదిగో ఇక్కడ కనబడ్డావు. నా కోసమా? ఎందుకు? దుర్గమ్మ చనిపోయిన రోజు నువ్వు సిటీకి వెళ్ళాను అన్నావు కదా. అవును, ధర్మపీఠం దగ్గర అదే చెప్పాను కదా. అక్కడ ఏం చెప్పావని అడగడం లేదు, నువ్వెక్కడికి వెళ్ళావని అడుగుతున్నాను. విజయనగరం. విశాఖపట్నం నుంచి వస్తున్నానని చెప్పాడు. అప్పుడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నాం. ఏంటి, విజయనగరం వెళ్ళావా? అవును, మా ఫ్రెండ్ ఫారెన్ వెళ్తున్నాడు, పార్టీ ఇస్తాను అంటే వెళ్ళాను. తప్పేముంది? ఓకే, పార్టీ ముగించుకొని ఎన్ని గంటలకు వచ్చావు? 10:30, 11 అయి ఉంటుంది. అవునా, అప్పటికే ఫుల్గా డ్రింక్ చేస్తున్నావా? ఫ్రెండ్ ఇచ్చిన పార్టీ కదా, తాగను అంటే ఒప్పుకోలేదు, అందుకే తాగక తప్పలేదు. సో నువ్వే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చావా? అందుకే కదా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాను. నిన్ను పోలీసులు ఎక్కడ పట్టుకున్నారు? విజయనగరం సిటీ దాటుతుండగా. గజపతి నగరం దగ్గర అరెస్ట్ చేశాం సార్. అవునా, అక్కడి నుంచి నిన్ను పిఎస్కి ఎన్ని గంటలకు తీసుకెళ్లారు? 12 గంటలకి. అప్పుడు టైం ఎంత అయింది? 8:30, 9 మధ్యలో అయి ఉంటుంది సార్. మత్తులో ఉన్నావు కదా నువ్వు, ఎగ్జాక్ట్గా అంత కరెక్ట్ టైం ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళలేదు కదా, నన్ను తీసుకెళ్లేసరికి టైం ఎంత అయిందని చూసుకున్నాను.
అంతా కరెక్ట్గానే చెప్తున్నావు కదా? నువ్వైతే పూర్తి స్పృహలోనే ఉన్నావు కదా? నేను ఎక్కువగా తాగాను, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసు. నేను చెప్పిందంతా నిజమే. అయినా పోలీసులు చెప్పారు కదా, మళ్ళీ నన్నెందుకు అడగడం? ఒకసారి ఎంక్వైరీ చేశాను, అంతా దొరికేసింది. దొరికిందా? ఏం దొరికింది? అదే నువ్వు ఇప్పుడు ఆన్సర్స్ చెప్పావు కదా, అన్నిటికీ ఆన్సర్ దొరికింది అంటున్నా. సరే, ధర్మపీఠం దగ్గర మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఇప్పుడు ఇవన్నీ నన్నెందుకు అడిగావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, నాకు కావాల్సిన సమాచారం వచ్చింది అని. ఓకే, హ్యాపీ జర్నీ. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. తొందరలోనే వెళ్తావు. ఆ రోజు చెప్పే టైం ఉంటుందో లేదో, అందుకే అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను. తర్వాత మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు కదా. నాకేం అర్థం కాలేదు. అసలు భార్గవ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఒరే బుజ్జి, నేను చెప్పిన పని ఏం చేసావురా? జానకి, నువ్వేం కంగారు పడకు. సరదాగా బజ్జీలు తింటూ అందరి దగ్గర నేను నా ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేశాం, అంతే. అన్ని నిజాలు బయటకొచ్చేశాయి. ముందు విషయం చెప్పురా. అదే జానకి, ఆ జయసింహ రోజూ టీ తాగే టీ స్టాల్ దగ్గరికెళ్ళి తెలివిగా అడిగాం, జయసింహ మొన్న రాత్రి టీ తాగడానికి వచ్చాడా అని. పాపం బాబాయ్కి నేను ఎంక్వైరీ చేస్తున్నానని తెలియదు కదా, అందుకే వచ్చాడ్రా, చాలా కంగారుగా ఉన్నాడని చెప్పాడు. అంటే ఇక్కడ దుర్గమ్మని చంపిన తర్వాత అక్కడికి వెళ్ళి టీ తాగాడనమాట. అంతేకాదు జానకి, ఆ తర్వాత వాడు రెగ్యులర్గా వెళ్ళి ఇంకో 2 ప్లేసెస్కి వెళ్ళి నా ఫ్రెండ్స్ కూడా ఏమీ తెలియని అమాయకుల్లాగా ఆ జయసింహ ఇటు వస్తున్నాడా అని అడిగారంట. ఏమన్నారంట వాళ్ళు? రోజులాగే ఆ రోజు కూడా జయసింహ ప్లేస్కి వచ్చాడంట. అన్న ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? స్పీకర్ ఆన్ చేయి డాడ్. రై, నువ్వు అసలు మనిషివేనా? నేను ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను, కనీసం ఎందుకు అడగాలని కూడా తెలియదా నీకు? ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తున్నావురా? ముందు నువ్వు ఫోన్ చేసేసరికి జానకితో మాట్లాడుతూ తనని ఏడిపిస్తూ నేను చూసుకోలేదన్నయ్య. తర్వాత నీకు ఫోన్ చేసి కరెక్ట్గా మాట్లాడదాం అనుకునేసరికి భార్గవ్ ఎదురొచ్చాడు. నీతో మాట్లాడితే అనుమానం వస్తుంది కాబట్టి నీకు ఆన్సర్ చేయలేదు. ఏంటి, భార్గవ్ బాబా నీ దగ్గరికి వచ్చాడా? ఎందుకు? అది దుర్గమ్మ చనిపోయిన రోజు నువ్వు సిటీకి ఎందుకు వెళ్ళావు, అంతగా ఎందుకు తాగావు, పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారని గుచ్చి గుచ్చి అడిగాడు. రై, నువ్వేం చెప్పావురా? ఎందుకన్నయ్య ప్రతి దానికి అంత టెన్షన్ పడతావు? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా, అందుకే టైము ప్లేసు నోటుకొచ్చింది చెప్పేశా. రై, నువ్వు ఇరుక్కుపోయావురా? ఏంటన్నయ్య నువ్వు అనేది? చాలరా బుజ్జి, ఈ ఎవిడెన్స్లు చాలు. వాడా రోజు ఈ ఊళ్ళోనే ఉన్నాడు అనటానికి. రే, మీరిద్దరూ సాక్ష్యం చెప్పడానికి వస్తారు కదా. సిటీలో వాడు పోలీసులకి దొరకటం, ఆ ఎస్ఐ అబద్ధం చెప్పటం, అదంతా ఒక డ్రామా. ఇంకా వీళ్ళాడించిన నాటకం మొత్తం బయటపడుతుంది. ఆ రోజు నేను చూసింది జయసింహాని అని రుద్రణి గారు కూడా నమ్ముతారు. ధర్మపీఠం దగ్గర వాటికి శిక్ష పడి తీరుతుంది. రై, నీ శిక్షకి నువ్వే దారేసుకున్నావురా. భార్గవ్ నిన్ను తెలివి తక్కువగా ఈ క్వశ్చన్స్ అడగలేదు, తెలివిగా అడిగాడ్రా. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అసలు అర్థం కావట్లేదన్నయ్య. నాకు భయంగా ఉందన్నయ్య. బాబాయ్, ఈ విషయాన్ని బావ చాలా సీరియస్గా తీసుకున్నాడు. సిటీకి వెళ్ళి ఎస్ఐని ఎంక్వైరీ చేశాడంట. ఎస్ఐ నిన్ను ఎక్కడ అరెస్ట్ చేశాడు, ఏ టైంలో అరెస్ట్ చేశాడని చెప్పి అన్ని బాబాకి చెప్పేశాడు. ఇప్పుడు నువ్వు ఇంకొకటి చెప్పావనుకో, మనం చేసింది అబద్ధమని తెలిసిపోతుంది. అందుకే డాడ్ టెన్షన్ పడుతున్నారు. అంటే ఏంటన్నయ్య?
అక్కడ మాట్లాడొచ్చి నాతో మాట్లాడంటావా? అదే కదరా నేను ఇందాక నుంచి చెప్తుంది. చెస్సే మన మనిషి కాబట్టే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒకవేళ నీ దగ్గరికి వస్తే నువ్వు ఇదే చెప్పని చెబుదామని నీకు ఫోన్ ట్రై చేస్తున్నాను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మొత్తానికి నువ్వు ఇరుక్కుపోయావు. ఆ భార్గవ్ నిన్ను ఇంకా వదిలిపెట్టడు. ఛ! రే భార్గవ్, 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 నన్నే ఇరికిస్తావా? 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 ఇంత అమాయకంగా ఉండే అమ్మాయి దుర్గమ్మను మర్డర్ చేసిందా? నో వే. నాకెందుకో తేడా కొడుతుంది. ఏంటి ఇక్కడ వీళ్ళతో మీటింగ్ పెట్టావు? దేని గురించి? నేను బుజ్జికి పని అప్పగించాను, దాని గురించి మాట్లాడుతున్నాను. ఓహోహో, ఇది ఇన్వెస్టిగేషన్ టీం కదా. ఇంతకీ ఈ బుజ్జి అండ్ కో ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు? అప్డేట్ ఏంటా అని. ఊర్లో మొత్తం ఎంక్వైరీ చేశాం. ఆ రోజు రాత్రి జయసింహ ఇక్కడే ఉన్నాడని మొత్తం ఆధారాలన్నీ సేకరించాం. వాళ్ళందరూ ధర్మపీఠం దగ్గరికి వచ్చి చెప్తారు. నేను కూడా సాక్ష్యం చెప్తా. స్వామి, ఈ ఇంటికి ఏదైనా ప్రమాదం రాబోతుంటే మీరు ముందుగానే వచ్చి హెచ్చరిస్తారు. కానీ ఇప్పుడు ప్రమాదం ఇంట్లోనే ఉంది. నువ్వు చూస్తున్నది నిజమని భ్రమపడకు. నీకు కనిపించనది అబద్ధం అనుకోకు. మీకు మేము చెప్పేది ఏముంటుంది స్వామి? ఈ వంశానికి ఆ దైవం అనుగ్రహం ఉంది కాబట్టి తరాలు గడిచినా వన్నె తగ్గని కీర్తి ప్రతిష్టలున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మా పరువు మసక బారుతుంది అన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది స్వామి. గుర్తుపెట్టుకో రుద్రాణి, ఈ ఇంటి పరువు మసకబారుతుందన్న భయం నీలో ఉంది. దానికి కారణం నువ్వనుకున్నది కాదు.